హాయ్ అండి అందరికి. నాకు ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, ఇలా ఫ్రేమ్ కి హ్యాండ్స్ ఎలా అటాచ్ చేసుకోవాలి అని చెప్పేసి. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈ రోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఒక సిస్టర్ అయితే నాకు కామెంట్ చేశారండి, అది బ్లౌజ్ ఎలాగా ఇలా డబల్ గా ఫ్రేమ్ కి ఎలా ఫిట్ చేసుకోవాలి, 2 హ్యాండ్స్ కూడా వచ్చేలా ఎలా వేసుకోవాలని చెప్పేసి నాకు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారండి. ఈ రోజు ఆ సిస్టర్ చేసిన విధంగా నేను వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే చివరి వరకు చూడండి. నేను వర్క్ ఎలా చేశాను, నేను ఎలా స్టార్ట్ చేశాను వర్క్, ఇప్పుడు నేను ఎంత ఎర్న్ చేసుకుంటున్నాను అనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఈ పని చేసుకుంటూ నేను మీతో షేర్ చేసుకుంటానండి. ఈ రోజు అయితే మన వీడియో అయితే ఇదే అండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామండి మన వీడియో. ఇది చూస్తున్నారు కదా, నేను ఆల్రెడీ హ్యాండ్ అయితే ఫిట్ చేసేసాను కదా, అని ఇప్పుడు తీసేస్తున్నానండి మీకు చూపించడం కోసమని. ఇది వచ్చేసరికి మామూలుగా అంటే నాకు డ్రెస్ అని మా వదినది అనమాట. ఇది డ్రెస్ క్లాత్ అండి. అయితే నేను అంటే బ్లౌజ్ పీస్ తీయకుండా ఇంక ఇది పైన ఉందన్నమాట. ఇది నేను వెయ్యాలి, ఇప్పుడు రీసెంట్ గా వేద్దామని చెప్పేసి ఇంక పైన ఉంది కదా అని నేను మీకు దీని మీదే చూపించేస్తున్నాను. యాక్చువల్ గా నేను నెక్ అయితే ఒకవేళ మనకి నెక్ ఇక్కడ ఉంటే గనక ఇక్కడైతే ఇదిగోండి ఇలా నేను ఫ్రేమ్ ఇలా పెట్టుకుని అండ్ ఇది ఇలా వేసేసుకుని ఫిట్ చేసేసుకుంటానండి. ఇంకొకటి ఏంటంటే, మనం ముందుగా లాక్కోకుండా అంటే టైట్ చేశాక లాక్కోవడం, లేదంటే ఇది ఇలా ఇగోండి ఈ స్క్రూ ఇలా తిప్పుకోవడం అలా కాకుండా నేను ముందే టైట్ చేసేసుకున్నానండి. ముందు టైట్ చేసేసుకుని ఎలా పెట్టుకోవాలంటే ఇదిగోండి ఇలా చూడండి, మీకు కనబడుతుందా? ఇది ఇంకా రింగ్ లోకి అయితే పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఇది రింగ్ లోకి అయితే పెట్టేశాను. రింగ్ లోకి పెట్టేసిన దాన్ని ఇదిగోండి ఈ ఎడ్జ్ మాత్రం ఇంకా పెట్టలేదు, కనబడింది కదండి. ఇదిగోండి ఇప్పుడు దీన్ని నొక్కుతున్నాను అనమాట. నేను అదే ఫిట్ చేసుకోవడానికి ట్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫిట్టింగ్ అయితే చేసుకుంటున్నానండి. ఇట్లా నెమ్మదిగా కొంచెం ఎక్కువ ప్రెస్సింగ్ ఇవ్వకుండా నెమ్మదిగా లాక్కుంటే సరిపోతుంది అనమాట. అంటే అప్పుడు మనం ఇక్కడ టైట్ చేయని అవసరం లేదు. ఇది ఒక్కటే మనం ఇలా లాక్కుంటే మనకు సరిపోతుందండి అనమాట. చూడండి ఎంత టైట్ గా వచ్చిందో, పెద్దగా రావట్లేదు దీనికి. చూడండి వినబడుతుందా మీకు సౌండ్? అలా సౌండ్ రావాలన్నమాట. అంత టైట్ గా అయితే నేను ఫిట్ చేసుకున్నానండి. చూడండి ఎంత నీట్ గా, చాలా నీట్ గా వచ్చింది కదా. ఇలా అయితే ఉంటది అనమాట నా ఫిట్టింగ్, ఇలా ఉంటది. అండ్ ఇప్పుడు హ్యాండ్స్ కి వచ్చేసరికి చూపిస్తాను నేను హ్యాండ్స్ కూడా ఎలా పెట్టుకుంటున్నాను అనేది. ఓకేనండి, తీసేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసరికి ఇదిగోండి ఇప్పుడు ఈ ఎడ్జ్ అనమాట, ఎడ్జెస్ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి క్లాత్ మనం ఎప్పుడు కూడా నెక్ మిడిల్లో వేసుకుంటే అటు ఇటు ఎడ్జెస్ లో అయితే మనం హ్యాండ్స్ అనేవి వేసుకుంటాం కదండి. ఇదిగోండి ఇదొక ఎడ్జ్ అండ్ ఇదొక ఎడ్జ్, చూస్తున్నారు కదా రెండు, ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్. అయితే మనం హ్యాండ్స్ అనేది ఎప్పుడు కూడా ఇక్కడే కదండి వేసుకుంటాము, ఇక్కడే కదా వేసుకుంటాము. అయితే దానికి నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇప్పుడు ఇలా అనమాట, చేతి సూత్తో అయితే కుట్టు వేసేసుకున్నానండి. ఇదిగోండి మా నార్మల్ కుట్టు అనమాట, నేను చేతి సూత్తో వేసుకున్నాను, నార్మల్ గా కుట్టు అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కుట్టులోంచి ఇప్పుడు మనకి క్లాత్ ఏదైతే ఉందో, మీకు ఇంకొక విషయం అండి, ఇక్కడ 80 పాయింట్లకి మాత్రమే సరిపోదండి. 80 పాయింట్లకి కొంచెం చూడండి ఫ్రేమ్ ఎలా వస్తుందో చూపిస్తాను నేను మీకు. ఇదిగోండి ఇది ఫ్రేమ్ కదా, ఇప్పుడు నేను లోపల పెడుతున్నాను, ఎందుకంటే ఇది 2 మీటర్ల క్లాత్ మనకి ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది. అది 80 పాయింట్స్ అయితే అండి ఇదిగోండి ఇలా టైట్గా వెళ్తుంది అనమాట. మనం దూర్చాలి, అప్పుడు ఇలా టైట్గా వెళ్ళినట్టు వెళ్తుంది అనమాట. అప్పుడు మనం ఇలా దూర్చుకోవాలి. దూర్చుకున్నా కానీ మనం కింద 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 వర్క్ చేస్తాం కదా, కింద వర్క్ చేసేటప్పుడు కుదరదు అనమాట. అయితే మీటర్ క్లాత్ కి మాత్రమే యూజ్ అవుతుందండి, అదొకసారి గుర్తుపెట్టుకోండి మీరు. మీటర్ క్లాత్ కి మాత్రమే మనం టూ సైడ్స్ కూడా మనం జాయిన్ చేసుకోగలం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను ఆల్రెడీ జాయిన్ చేసేసాను కదండి. జాయిన్ చేసిన దాన్ని ఇదిగోండి ఈ లోపలికి ఏదైతే ఉందో ఈ లోపలికి మనం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. ఇలా లోపలికి పెట్టేసుకొని ఇలా పైకి లాక్కోవడమే, అంతే అండి. ఏముంది, చాలా సింపుల్. కానీ నేను ఇప్పుడు చెప్పడానికి నాకు చాలా ఈజీగా ఉంటది, చెప్తాను చూడండి ఒకసారి. ఇదిగోండి ఇంక ఇలా ఫిట్ చేసేసుకోవడమే. అప్పుడు మనం ఎటు హ్యాండ్ కావాలి, ఇదిగోండి మనం ఎంత వరకు ఇప్పుడు 6 ఇంచెస్ హ్యాండ్ కదా, ఇక్కడ ఒక హ్యాండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వచ్చేస్తుంది. మళ్ళీ 9 ఇంచెస్ హ్యాండ్కి అయితే అస్సలు అవ్వదండి, 6 ఇంచెస్ హ్యాండ్కి మాత్రమే అవుతుంది అనమాట. ఇదిగోండి ఫిట్ చేసేసుకుంటున్నాను. ఇది కూడా
ఒకసారి చూసేయండి. ఇదిగోండి ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. బాగుంది కదా, చాలా 2 హ్యాండ్స్ కూడా మంచిగా చేసేసుకోవచ్చు కదండి. అటు ఇటు కూడా చాలా నీట్ గా అయితే వచ్చిందండి. మీరు చివరి వరకు కూడా కుట్టేసుకోండి. అంటే నేను ఇక్కడ వరకునే కుట్టుకున్నాను అనమాట. మీరు చివరి వరకు కుట్టేసుకుంటే మీకు ఈజీగా సరిపోతుంది. 9 ఇంచెస్ హ్యాండ్ కి అయితే ఇలా కుదరదండి, వేరే క్లాత్ అయితే యాడ్ చేసుకుని అయితే కుట్టుకోవాలన్నమాట. అండ్ 6 ఇంచెస్ హ్యాండ్ అయితే మాత్రం అసలు అవ్వదండి. ఎందుకంటే ఇది ఒకవేళ మనం ఫుల్ గా వేసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఫుల్ గా వేసుకున్నప్పుడు అది అప్పుడు కూడా కుదరదు అనమాట. జస్ట్ బార్డర్ లేదంటే ఇక్కడ వరకునే మనం అయితే చేసుకోగలమండి. ఇలా అయితే నా వర్క్ అయితే నేను ఇలా స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసరికి చూడండి ఎట్లా ఫిక్స్ చేసుకున్నాను. సౌండ్ వినబడుతుందా? ఇలా అయితే రావాలన్నమాట. నేను ఎప్పుడు కూడా ఇలానే చాలా టైట్ గా అయితే ఫిక్స్ చేసుకుంటానండి. తర్వాత రాబోయే వీడియో ఇదే అనమాట. ఈ వర్క్ కి సంబంధించి నేను వీడియో అయితే చేస్తున్నానండి. దట్టు ఈ ట్రిక్స్ అన్ని కూడా నాకు ఎవరైతే నేర్పించారో మా గురువు గారు అయితే నేర్పించలేదండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా గురువు గారి పేరు సుధా అనమాట. ఆవిడే నాకు నేర్పించారు వర్క్ అనేది. పునాది వేసింది అయితే మాత్రం ఆవిడే అనమాట. మనం ఆవిడనైతే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను ఎప్పుడు కూడా ఆవిడకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగానే ఉంటానండి. ఎప్పుడైనా ఏదైనా వర్క్ అడిగినా కూడా నేను చేసి పెడుతూ ఉంటాను అనమాట ఆవిడకి. నేనైతే వర్క్ ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నానండి. కానీ ఇలాంటి ట్రిక్స్ అన్ని కూడా నేను ఎప్పుడైనా షాప్స్కి అది వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటనేది నేను అబ్జర్వ్ చేస్తుండేదాన్ని. అట్లనే ఏంటంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి, దాన్ని ఎలా పట్టుకోవాలి, దాని ట్రిక్స్ అన్ని ఎలా తెలుసుకోవాలని అయితే మాత్రం తెలుసుకోవాలండి. మెయిన్ అయితే అదే. నాతో పాటు మా వదిన గారు కూడా నేర్చుకున్నారు. తనకంత రాలేదన్నమాట. పోస్ వర్క్ అవన్నీ కూడా చేస్తా కానీ మిగిలినంతా కూడా తనకి ఏం రాలేదు. అలా అన్నమాట. ఏదైనా సరే మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. మెయిన్ ఇంట్రెస్ట్ ఉండాలి. మనం పని కుదరకపోయినా సరే కల్పించుకునే విధంగా అయితే ఉండాలన్నమాట. మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే కనుక నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ అండి. కానీ ఏమనుకోద్ది, ఇంకొక సిస్టర్ ఏమని అడిగారంటే లాంగ్ అండ్ షార్ట్ ఎలా కుట్టాలో చెప్పండి సిస్టర్ అని చెప్పారు. నేను లీఫ్ కి ఎలా కుట్టుకోవాలి, ఫ్లవర్ కి ఎలా కుట్టుకోవాలి అనేది కూడా నేను చేస్తానండి. కొంచెం లేట్ అవుతుంది అంటే ఏం కదండి, పండగ కదా, దానివల్ల అంతే అండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కూడా చేయండి. మీ ఎవరికైనా యూజ్ అవుతుందండి, షేర్ కూడా చేయండి. మీ కూడా అసలు మర్చిపోదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.